సో దీని గురించే మనం విశ్లేషించుకుందాం. విశ్లేషించడానికి ఎప్పట్లాగనే రామ్మోహన్ రావు గారు మనతో జాయిన్ అవుతున్నారు, విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను రీనా గారు, నమస్కారం. రైట్, ముందుగా మనం లోతుగా విశ్లేషించుకునే ముందు టిఆర్ఎఫ్ గురించి ఒకసారి క్లుప్తంగా మాట్లాడుకుందాం. అసలు ఈ టిఆర్ఎఫ్ అంటే ఏంటి? మనకి టెర్రరిస్ట్ ఏదైతే గ్రూప్ ఉందో టిఆర్ఎఫ్ ఏదైతే ఉందో, తయ్యబా అంటే లష్కరీ తయ్యబాకు ఒక రకంగా అనుబంధ సంస్థ. ఇది గురించి మాట్లాడుకోవాలంటే చాలా వరకు లష్కరీ తయ్యబా కానీ, జమాత్ ఇస్లామీ కానీ, లేకపోతే మనకు ఈ కొన్ని ఉన్నాయి కదా ఉగ్రవాద గ్రూపులు పెద్ద పెద్దవన్నీ కూడా చాలా చిన్న చిన్న గ్రూపులుగా తయారు చేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళకు బాగోగులు చూసుకుంటూ డైరెక్ట్ గా వీళ్ళు అందులో జైషే మహమ్మద్ కానీ తయ్యబా అని రెండు కూడా చిన్న చిన్న గ్రూపులు ప్రోత్సహిస్తూ వాళ్ళని షెల్టర్ ఇస్తూ ముఖ్యంగా పిఓకేలో ప్రవేశపెట్టి అక్కడి నుంచి ఇండియాలో ప్రవేశపెట్టి అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి చూస్తున్నాం. కనుక అందులో భాగంగానే టిఆర్ఎఫ్ కూడా దానికి అనుబంధ సంస్థ. దీన్ని ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థగా అత్యంత ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ అమెరికా రకంగా ప్రకటన విడుదల చేసింది. నేను అమెరికా ప్రకటనను అది మనకు అనుకూలంగా ఇచ్చినట్టు పొంగిపోవాల్సిన అవసరం లేదు, వ్యతిరేకిస్తే కుంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ మన మర్యాద కనుక ఆ ప్రకటనను స్వాగతిస్తూనే మరి ఆ ప్రకటన స్వాగతించేలోగానే ట్రంప్ ఇంకొక వివాదాన్ని దారితీశారు. ఏమని, మొన్నటి ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో విమానాలు కూలిపోయినాయి. అవి పాకిస్తాన్ ఇండియా ఏం తెలుసుకుంటా 5 విమానాలు కూలిపోయినాయి, 4-5 విమానాలు కూలిపోయే సంగతి మనకు తెలిసింది. నేనే యుద్ధాన్ని ఆ పని మళ్ళీ ముందు పెట్టాడు ఆయన. ఆ యుద్ధ విమానాలు ఎవరికి కూలిపోయినాయి, పాకిస్తాన్ ఇండియా తేల్చకుండా చెప్పారు. దానికి నాకు మహాభారతంలోని మనకు కురుక్షేత్ర యుద్ధంలో ధర్మరాజు అన్న మాటలు గుర్తొస్తాయి. అంటే అశ్వత్థామ హతాహత నరో కుంజరో అని, అంటే నరుడు కుంజరో అనే దానికి చిన్నగా బలికి అబద్ధం అంటే ఇవాళ ట్రంప్ ఏమంటున్నాడంటే 5 విమానాలు కూలిపోయినా అంటున్నాడు. రేపు పొద్దున రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి మనకు. కనుక ఈ ప్రతిపక్షాలకు ఒక ఆయుధం ఇచ్చేశారు కదా, చూసినాం కదా. అంటే మొదటి నుంచి కూడా అమెరికా ఫస్ట్ అని నినాదంతో 2016 నుంచి 20 దాకా అదే పద్ధతిలో వ్యవహరించాడు. ఇప్పుడు 2024లో మొన్నటి జనవరి 20 నుంచి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ట్రంప్ కు నిలకట్టేది మనిషి. అంటే తాను ఒక రకంగా చెప్పాలంటే విశ్వసనీయత లేని మనిషి కూడా. అందుకని ప్రపంచవ్యాప్తంగా బదనాం అవుతున్నాడు, తన దేశంలో బదనాం అవుతున్నాడు. కానీ నవ్విపోదురుగా నాకేటి సిగ్గు అన్నట్టు ఏది పడితే అది మాట్లాడతాం. నిన్ననే అమెరికాకు జ్ఞానోదయం కలిగిందని నేను అనుకుంటలేను. పరిస్థితులను బట్టి, ఆయా సందర్భాలను బట్టి వాళ్ళు మాట మారుస్తుంటారు. ఒక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి మాట్లాడితే లాభం లేదు. ఇప్పటిదాకా వచ్చిన అధ్యక్షులందరూ కూడా వాళ్ళ ప్రయోజనాలు చూసుకొని అమెరికాకి ఏది లాభమో అది మాట్లాడతారు, అమెరికాకి ఏది నష్టం దాని గురించి మాట్లాడాలి. చూస్తున్నాం కదా. అందుకని అమెరికా ఎప్పుడు కూడా తన స్వార్థం తను చూసుకునేది నమ్మకదగ్గ మిత్రుడు ఎన్నడూ కాదు. ఇంకా నెహ్రూ నుంచి మోడీ వరకు, ఇప్పుడు 12 మంది ప్రధానమంత్రులు మారినా కూడా నెహ్రూ నుంచి మోడీ వరకు ఒక్కరు కూడా అమెరికా నమ్ముకొని మనం ఎప్పుడు లేం. ఇప్పటికి కూడా రష్యా మనకు నమ్మదగ్గ మిత్రుడు, చైనా శత్రువే. ఏ రకంగా చూసినాం, శత్రువుతో దూరంగా ఉంటాం, దుష్టో దూరవర్జితో అని. కానీ అమెరికాని నమ్మి మోసపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. గతంలో వాజ్పేయి గారు నమ్మి మోసపోయారు. ఇప్పుడు మోడీ గారు కూడా నాకు అత్యంత ఆప్తమైన మిత్రుడు ట్రంప్ అని అంటున్నాడు. 2016 నుంచి 20 దాకా మోడీ గారు ప్రధానమంత్రి, 2020 నుంచి మళ్ళీ మోడీ గారు మన ప్రధానమంత్రి. అక్కడ 2 సార్లు కూడా, ఇప్పుడు కూడా ట్రంపే అక్కడ అధ్యక్షుడు. అప్పుడు 4 ఏళ్ళు, ఇప్పుడు మళ్ళీ 6 నెలలు అయింది ఆయన ఎన్నికై. కనుక ఆయన ప్రకటనలు పొంగిపోవాల్సిన అవసరం లేదు అంటున్నాం. కానీ ఒక రకంగా మనం హర్షం వ్యక్తం చేయకపోతే, మంచి మాట్లాడినప్పుడు కూడా హర్షం వ్యక్తం చేయకపోతే కష్టం కదా అనే దాని మీదనే మనం ఇవాళ హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ రేపు మన పరీక్ష పెట్టిండు కదా ఇదే మోడీ ప్రభుత్వానికి, రేపు ఆ విమానాలు మనవా వాళ్ళవా, ఎవరికి కూలిపోనాయి అని చెప్పి ఇవాళ రేపటి ప్రతిపక్షాలు గయ్యానికి కాల్తవుతున్నాయి. ఇవన్నీ చూస్తే ఏంటంటే ట్రంప్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. అంత వెట్టివాడు ఏం కాదు, అంత పిచ్చివాడు అంతకంటే కాదు. కానీ ఏం చేస్తున్నారు, తన అవసరాల రీత్యా ఇప్పుడు పాకిస్తాన్ కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు ఆయన ప్రకటనను స్వాగతించలేదు. అదే కనుక మొన్నటి దాకా ఆయన ప్రకటనను స్వాగతించింది. పాకిస్తాన్ కి అనుకూలంగా మాట్లాడినప్పుడు వాళ్ళు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి నుంచి బిలావర్ భుట్టో నుంచి మొదలు పెడితే స్వాగతించారు కదా. అందుకని 2 దేశాల మధ్య కయ్యాన్ని పెంచడానికి, 2 అణుశక్తి ఉన్న దేశాలే అనుకుంటూనే రెండింటిని గాడిదన గుర్రాన్ని సమానంగా భావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే నాకేం సంతోషం ఏం లేదు. ఇవాళ తీవ్రవాద సంస్థ అని ఆయన ముద్ర వేస్తే ప్రపంచం అంతా అంగీకరించాలని ఏం లేదు, ఆయన ముద్ర వేయకపోతే అంగీకరించకపోవడం అంటూ లేదు. మొత్తం మీద వాస్తవం ఏంటంటే
ఇవాళ అత్యంత వాళ్ళు వెతుకుతున్న తీవ్రవాది ఎక్కడ ఉన్నారు? పిఓకే ఉన్నాడు కదా. మనం చూస్తున్నాం గిల్గిట్ పాకిస్తాన్ లో ఉన్నాడని తేలిపోయింది కదా. మన భారతీయ దళాలు కదా, అమెరికా దళాలు చెప్పినాయి, అమెరికా సంస్థ ఇంటెలిజెన్స్ సంస్థలే తేల్చినాయి కదా మా దేశంలో టెర్రరిస్టులు లేరు అని పాకిస్తాన్ మనం ప్రకటించింది. కాకపోతే వాళ్ళ దేశంలో లేరంటే ఏమన్నట్టు వాళ్ళ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నట్లు లెక్కనే కదా. అదే జరుగుతున్నది. ఇవాళ అమెరికా అధ్యక్షుడి చేష్టలకు మనం బాగా పొంగిపోయి అయ్యో మావాడు అనుకోవడానికి వీల్లేదు. ఆయన మొన్నటి మనం చూశాం కదా రీనా గారు, మనకు అమెరికా మన పాకిస్తాన్ ప్రధానమంత్రిని రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిని కానీ లెక్కలోకి తీసుకోకుండా అక్కడ సైన్యాధ్యక్షుడిని పిలిచి విధించిండు కదా ఆయన. అసలు సైన్యాధ్యక్షుడికి ఏం సంబంధం ఒక దేశం అధ్యక్షుడు కలవడానికి? అంటే స్పష్టంగా రహస్య ఒప్పందాలు కుదిరినాయి. దానికి వేరే కారణం ఉండొచ్చు. మన భారతదేశం మీద దాడి కాకపోవచ్చు, కానీ ఇరాన్ మీద దాడి చేయడానికి వ్యూహాత్మకంగా పాకిస్తాన్ స్థావరాలను వాడుకోవడానికి వీలుగా ఆ పని చేయొచ్చు. కానీ మన పాకిస్తాన్ మన పక్కనే ఉన్న పాకిస్తాన్ అమెరికా స్థావరాలు, విమాన స్థావరాలు, వాళ్ళు పాకిస్తాన్ స్థావరాల్లో వాళ్ళు అమెరికా సైన్యం కానీ అమెరికా సంబంధించిన విమానాలు కానీ ఉన్నాయంటే రేపు మనకు కూడా నష్టమే కదా. అంటే పాకిస్తాన్ ఒక రకంగా చెప్పంటే యుద్ధ తంత్రంలో భాగంగా ఒక షెల్టర్ గా భావిస్తున్న అమెరికా ఒకసారి అమెరికా పొగుడుతుంది పాకిస్తాన్, ఒకసారి తిడుతుంది. అంటే ఇప్పుడు నేను తీవ్రవాద సంస్థలు అన్నాను కానీ మిమ్మల్ని అనలేదు అనే మాట కూడా రేపు ట్రంప్ అనొచ్చు. కనుక ఈ పరిణామాలు చూసుకుంటే మనకు ట్రంప్ ప్రకటనకు మనం స్వాగతించాల్సిన అవసరం ఉన్నా కూడా పొంగిపోవాల్సిన అవసరం లేదు.